క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చ్ 22 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్తో ఈ మెగా టోర్నీ మొదలు కానుంది. ఎప్పట్లాగే ఈ సీజన్ కోసం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిటింగ్. అయితే ఈసారి సీజన్కు పార్లమెంట్ ఎన్నికలు కాస్త అడ్డుతగిలేలా ఉన్నాయి. ఇదే ఏడాది లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ కేవలం 21 మ్యాచ్ల షెడ్యూల్ని మాత్రమే విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు అనుగుణంగా మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించనుంది బీసీసీఐ. అయితే ఈ క్రమంలోనే ఆర్సీబీ మ్యాచ్లకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్లో ఇప్పటి వరకు 16 సీజన్లు జరిగాయి. 2008 నుంచి 2023 వరకు జరిగిన సీజన్లో ఒక్కసారి కూడా కప్పు కొట్టని జీరో కప్స్ టీంలో ఆర్సీబీ కూడా ఒకటి. అయినా కూడా ఆ టీంకు భారీ ఫాలోయింగ్ ఉంది. పాపులారిటీ క్రేజ్లో ఐపీఎల్లోనే మిగతా టీమ్స్ కంటే ఆర్సీబీనే టాప్లో ఉంటుంది. విరాట్ కోహ్లీ కారణంగానే ఆర్సీబీకి అంత క్రేజ్ వచ్చింది. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఆర్సీబీకి ఫ్యాన్స్ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్సీబీకి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ను కూడా కాదని ఆర్సీబీకి సపోర్ట్ చేసే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్. రానున్న ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ తమ హోమ్ గేమ్ మ్యాచ్లని వైజాగ్లోనే ఆడనున్నట్లు తెలుస్తోంది. అదేంటి, ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కదా, వైజాగ్లో ఎందుకు ఆడుతోందనే డౌట్ రావచ్చు. దానికి ఓ బలమైన కారణం ఉంది. ప్రస్తుతం బెంగళూరు సిటీలో తీవ్ర నీటి సంక్షోభం తలెత్తింది. తాగునీటి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో ట్యాంకర్ని దాదాపు 2 నుంచి 3 వేల వరకు పెట్టి కొనుగోలు చేసి బిందెలు క్యాన్ల లెక్కన కూడా అమ్ముతున్నారు. ఈ నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే ఆర్సీబీ మ్యాచ్లను వైజాగ్ తరలించాలని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ బెంగళూరు నుంచి మ్యాచ్లను తరలిస్తే వైజాగ్ అయితే బెటర్ ఆప్షన్ అని కూడా కేసీఏ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ఆర్సీబీ మ్యాచ్లు వైజాగ్లో జరిగితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.